గత ప్రభుత్వ హయాంలో వనపర్తి జిల్లాలో వరిధాన్యం సేకరణలో భారీ గోల్మాల్ జరిగింది. లేని రైస్ మిల్లులను పేపర్ల మీద సృష్టించడం మొదలు అసలు పనిచేయని రైస్ మిల్లులకు సైతం వరిధాన్యాన్ని అప్పగించినట్లు రికార్డులు నమోదు చేసి ఘరానా మోసానికి పాల్పడ్డారు. కాగా గతంలో ఏదైతే అక్రమాలకు తావిచ్చిన మిల్లులకే నేటికి ధాన్యం కేటాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తిలో జరిగిన ధాన్యం అక్రమాలపై ఏబిఎన్ స్పాట్లైట్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవుండదు, పాలకులు తలుచుకుంటే అవినీతికి కొలువుండదని వనపర్తి జిల్లాలోని ధాన్యం కుంభకోణం చూస్తే అర్థమవుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో 5 ఏళ్ల పాటు కొనసాగిన అవినీతికి పరాకాష్ఠగా నిలిచింది రైస్ మిల్లర్లకు ప్యాడీ కేటాయింపు వ్యవహారం. 1 కాదు 2 కాదు, ఏకంగా 1200 కోట్ల వరి ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయింది. ఇదంతా ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఏకంగా 5 ఏళ్ల నుంచి అధికారులు సంబంధిత రైస్ మిల్లర్లు కలిసి కొనసాగిస్తున్న భారీ కుంభకోణం ఇది. నాటి పాలకుల కనుసన్నల్లోనే రైస్ మిల్లర్లకు అధికారులు ఇష్టానుసారంగా వరిధాన్యాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అలా కేటాయించిన వరిధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్ల యజమానులు ఇష్టానుసారంగా పక్క రాష్ట్రాలకు పంపించినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్యాడీ వ్యవహారంలో జరిగిన అవినీతి చూస్తే భారీగా ప్రభుత్వానికి గండిపడినట్లు స్పష్టమవుతుంది. ప్రతి ఏడాది వివిధ సంఘాల ద్వారా కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు సంబంధిత శాఖ అధికారులు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులు జిల్లాలోని ప్రధాన రైస్ మిల్లులకు అప్పగిస్తారు. వాటిని ఆయా రైస్ మిల్లుల యజమానులు బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాలి. ఇలా వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆయా రైస్ మిల్లర్లకు పర్సెంటేజ్ రూపంలో బిల్లులు చెల్లిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వనపర్తి జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. 2021 నుంచి 2025 వరకు దాదాపు 5 ఏళ్ల పాటు రైస్ మిల్లర్లకు ఇచ్చిన వరిధాన్యం తిరిగి బియ్యంగా మారి ప్రభుత్వానికి చేరలేదు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 1200 కోట్ల విలువ చేసే వరిధాన్యం పూర్తిగా పక్కదారి పట్టింది. ఈ పరిస్థితికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెద్దలే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులు కాజేసేందుకు అక్రమార్కులు నకిలీ బిల్లులను సృష్టించడం చూశాం. కానీ అధికారులు మిల్లర్ యజమాని ఏకంగా నకిలీ మిల్లులనే సృష్టించారు. అంతేకాదు, అలా సృష్టించిన మిల్లుకు ధాన్యం బస్తాలు కేటాయించి ప్రభుత్వానికి 5 కోట్ల వరకు చిల్లు పెట్టారు. వనపర్తి జిల్లా పబ్బేరు శివార్లోని సాయి గణేష్ అనే పేరు మీద బియ్యం మిల్లు ఉంది. అదే యజమాని సాయి గర్మేష్ అనే పేరు మీద ఓ నకిలీ మిల్లును సృష్టించాడు. అధికారులను మచ్చిక చేసుకుని ఉన్న మిల్లుకు లేని మిల్లుకు వేరువేరుగా మిల్ కోడ్ తెప్పించుకున్నాడు. అనంతరం 2022-23 యాసంగికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యాన్ని కేటాయింపులు చేసుకున్నాడు. సాయి గణేష్ పేరిట 1.31 లక్షల బస్తాలు కేటాయించగా సాయి గర్మేష్ పేరిట లేని మిల్లుకు 54,000 బస్తాలను కేటాయించుకున్నాడు. అలా కేటాయించిన దాదాపు 5 కోట్ల విలువైన 54,000 ఆ ధాన్యం సంచులను మాయం చేశాడు. మిల్ కోడ్ తెప్పించే అధికారుల సహకారంతోనే ఈ అవినీతి జరిగిందన్న అనుమానాలున్నాయి. కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లు యజమాని ఇప్పటికీ ఇవ్వకపోవడంతో అధికారులు దీనిపై దృష్టి సారించారు. సుమారు 1200 కోట్ల రూపాయల మేర ధాన్యం పక్కదారి పట్టినట్లు ప్రచారం కొనసాగుతుండగా అధికారులు మాత్రం కేవలం 950 కోట్ల రూపాయల మేర మిస్ ఆపరేషన్ జరిగిందని, వాటి నుంచి ఇప్పటికే 650 కోట్ల రూపాయల దాకా రాబట్టగలిగామని వెల్లడిస్తున్నారు. మిగతా 300 కోట్ల వరకు రికవరీ ప్రాసెస్ లో ఉందని చెబుతున్నారు. 2020 నుంచి రైస్ మిల్లర్ బకా ఎంత అమౌంట్ పెండింగ్ లో ఉందన్నారు. 2021 నుంచి ఖరీఫ్ 23-24 మొత్తం టోటల్ 950 కోట్లు పెండింగ్లో ఉంది. దాంట్లో 655 కోట్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 296 కోట్లు పెండింగ్లో ఉంది. అది టు బి మేము రికవర్డ్లో మేము తగిన చర్యలు వాళ్ళ మీద తీసుకొని రికవర్ చేయడానికి మేము మా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మా రూల్స్ ప్రకారం ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రయోగం చేసి మేము తీసుకుంటాం. మిల్లుపై విచారణ జరిపిన అధికారులు కేవలం నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని,
జిల్లాలో ఇలాంటి రైస్ మిల్లులు చాలానే ఉన్నాయని, వాటన్నింటిపై విచారణ జరిపి అటు మిల్లర్ల యజమానులపై, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ఇచ్చారు? వాళ్ళతో వసూలు చేసి ముక్కు మిండి వసూలు చేయొచ్చు. వాళ్ళ కోట్ల ఆస్తులు ఉన్నాయి, బయట కోట్ల ఆస్తుగా రైస్ మిల్లులు ఉన్నాయి. వాళ్ళతో చేయకుండా వాళ్ళతో లాలూచిపడి ఈరోజు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. ఈ అవినీతిని మేము ఎండగడుతున్నాం, అఖిలపక్ష ఐక్యవేది నుంచి ఎండగడుతున్నాము. ఖచ్చితంగా వాళ్ళ నుంచి 100 కోట్లు, ఒక్క కోటి అవినీతి అంటేనే 50 కోట్ల అవినీతికి కేసు పెట్టి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు తిప్పుతున్నారు కదా. మళ్ళీ 1200 కోట్లు అంటున్నారు, 1400 కోట్లని మీరే ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఎందుకు వసూలు చేస్తారు? ఇంత పెద్ద అవినీతి అంటే కుంభకోణం. ఈ కుంభకోణాన్ని బయటపెట్టాలని మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే మరి డ్యూగా మిగిలిచిపోయిందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వాలకు చాలా గొప్పగా మేము రికవరీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపుగా 18 నెలలు గడిచిపోయింది. ఏ ఒక్క రైస్ మిల్లర్ దగ్గర నుంచి కూడా మరి మేము వాళ్ళు ఇంత ఇవ్వాల్సింది ఉంటే ఇంత ఇచ్చారు, ఏ రూపకంగా ఇచ్చారు, మరి ఇవ్వకపోతే వాళ్ళని ఏ విధమైనటువంటి ప్రభుత్వపరమైన చర్యలు తీసుకున్నారు? సరే, కొన్నిటిపైన చర్యలు తీసుకున్నారు, సీజ్ చేశారు. సీజ్ చేసినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ వాళ్లకు ధాన్యాన్ని మీరు సప్లై చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణాలు ఏంటి? మరి దీనికి రాజకీయ అండదండలు ఉన్నాయా? ప్రభుత్వ అధికారుల అవినీతి ఉందా? మరి లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ వనపర్తి జిల్లాలో ఇప్పటిదాకా ఏదైతే అలసత్వాన్ని ప్రకటించారో, మరి ప్రదర్శించారో, ఇప్పటికైనా కూడా అధికారులు మేల్కొని రైతుకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వనపర్తి జిల్లాలో మొత్తం 170 రైస్ మిల్లులున్నాయి. అందులో కేవలం 43 మిల్లులు మాత్రమే క్లియర్ గా ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇప్పటికే పలు కేసుల్లో ఉన్నవే ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన వరి ధాన్యం మాయమైన విషయంపై ఇప్పటికే 48 రైస్ మిల్లులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు నమోదైన మిల్లులు కూడా ఎప్పుడో మూతపడ్డ మిల్లులే ఉన్నాయి. అలాంటి మిల్లులకే ధాన్యం కేటాయిస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు వాటిని మరోసారి సీజ్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.